మోసాలకు అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇందులో ఆస్కార్ అవార్డు ఇస్తే మొదటి అవార్డు కేటీఆర్కే వస్తుందన్నారు. సీఎంను తీడితే పెద్దోడిని అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడని చెప్పారు. ఇంకో దశాబ్దం పాటు తమ ప్రభుత్వమే ఉంటుందని, రేవంతే సీఎంగా ఉంటారని చెప్పారు. కేటీఆర్ తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని తెలిపారు. కానీ రేవంత్ కు కేటీఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 70% పంచాయతీల్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయినా కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు ఇంకా బుద్ధి వస్తలేదు. మేమే పోటీ, మేము చాలా బలంగా ఉన్నాం అని ఒక బీరాలు పలుకుతున్నారు. కేటీఆర్ గారు అయితే బాగా ఎక్కువ ఎంచుకుంటున్నారు. ఆయన మేము మున్సిపల్ ఎన్నికల్లో ఏదో పడుస్తాం, పీకి పడేస్తాం. అసలు మీ పార్టీని జనం ఎప్పుడో మర్చిపోయినరు. నీకు నువ్వు సెల్ఫ్ ప్రమోషన్ కోసం రోజు జిల్లా పెట్టుకొని ఏదేదో మాట్లాడుకుంటూ ఏదో చేస్తున్నామని కలలు కంటుండ్రు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఫిబ్రవరిలో దాదాపు ఎన్నికలు నిర్వహిస్తున్నని చెప్పి ఎన్నికల కమిషన్ నుంచి మనకు సూత్రప్రాయంగా తెలుస్తుంది. 90% పైగా మున్సిపాలిటీలు రాసి పెట్టుకోండి బీఆర్ఎస్ నాయకులు. 90% పైగా మున్సిపాలిటీలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కైవసం చేసుకోబోతుంది. కవిత గారు బావబావమరుదులు ఇద్దరిని కూడా బండకేసి కొడుతుంది. ఆవిడ గారికి సమాధానం చెప్పండి. కుక్కిన పేర్లాగా ఎందుకుంటున్నారు? ఆమె అన్ని మాట్లాడుతుంటే, అన్ని విమర్శలు చేస్తుంటే, మీ ప్రభుత్వంలో ఉండి మీ స్వయంగా మీ కుటుంబ సభ్యురాలు అన్ని విమర్శలు చేసుకుంటే ఒక్క మాట మాట్లాడకుండా కుక్కిన పెన్లాగా ఉండి ఇలా ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. నిజంగా మీరు ఏ తప్పులు చేయకుండా ఉంటే ఆమె మాటలకు సమాధానం చెప్పండి. ఇలా ముఖ్యమంత్రి గారిని తిడితే ఏదో మేము చాలా పెద్దోళ్ళమనే భ్రమలో కేటీఆర్ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని ఆయన స్థాయికి, ఆయనకున్న కుర్చీకి కూడా విలువేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. కాంగ్రెస్ పార్టీ మాకు అది నేర్పలే, ఒక సంస్కృతి నేర్పింది. ప్రజాస్వామ్యంలో విమర్శలు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, రాజకీయంగా ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు ఒక ఫ్రస్ట్రేషన్లు ఉండరు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేకపోతారు. 10 సంవత్సరాలు అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళిండు. అధికారం పోయినాక ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.